కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి స్థానికత, జోనల్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975 సవరించడం ద్వారా ఏపీలోని 26 జిల్లాలను 6 జోన్లు, ఆపై 2 మల్టీ జోన్లుగా విభజించింది. ఈ మార్పుల నేపథ్యంలో ప్రత్యక్ష ఉద్యోగ నియామకాల్లో స్థానికత, జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థపై స్పష్టత వచ్చింది. రాష్ట్రం మొత్తాన్ని 6 జోన్లుగా ప్రకటించి వాటిని 2 మల్టీ జోన్లుగా విభజించింది. ఏపీలో జోనల్ వ్యవస్థ పైన కేంద్రం తాజాగా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ను సవరించిన కేంద్రం కొత్త జోనల్, మల్టీ జోనల్ విభజనను గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. ఈ మార్పులు ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను సులభతరం చేస్తాయి. ప్రత్యక్ష ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థులు వరుసగా 7 ఏళ్లు చదివిన ప్రాంతాన్ని స్థానికత అర్హతగా పరిగణలోకి తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఇకపై ఉద్యోగ నియామకాలు కొత్త గెజెట్ నోటిఫికేషన్ ప్రకారమే ఉంటాయి. కాగా ఇక స్థానికులకు ప్రాధాన్యం లభిస్తుంది. 26 జిల్లాల ప్రకారం 6 జోన్లుగా ప్రకటించి వాటిని 2 మల్టీ జోన్లుగా విభజించింది. ఇక 7 సంవత్సరాలు ఒకే చోట చదివిన ప్రాంతాన్ని స్థానికత ఆధారంగా పరిగణలోకి తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. మొదటి 3 జోన్లు మల్టీ జోన్ 1గా పరిగణించారు. మొదటి జోన్ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. రెండో జోన్ పరిధిలో అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు ఉన్నాయి. మూడో జోన్ పరిధిలో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు ఖరారు చేశారు. ఇదే సమయంలో 4, 5, 6 జోన్లను 2వ మల్టీ జోన్గా ప్రకటించారు. 4వ జోన్ పరిధిలో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. 5వ జోన్లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలు ఉన్నాయి. ఇక 6వ జోన్లో నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాలు చేర్చారు. రాష్ట్ర విభజన అనంతరం కొత్త జిల్లాలకు అనుగుణంగా మరో 2 నూతన జోన్లు ఏర్పాటయ్యాయి. గతంలో అల్లూరి జిల్లాను కాకినాడ జోన్లోకి తీసుకురావాలా లేక విశాఖ జోన్లో ఉంచాలా అన్న విషయమై చర్చలు జరిగాయి. అల్లూరి జిల్లాను కాకినాడ జోన్లో ప్రతిపాదించగా ప్రతిపాదిత 6 జోన్ల వ్యవస్థలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలను 5వ జోన్లో ప్రతిపాదించారు. మొత్తం 6 జోన్లతో పాటు 2 మల్టీ జోన్లు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కేడర్ అనేది ఇక ఉండకపోవచ్చు. రాజధాని ప్రాంతంలో అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్ పైన ఉండే అన్ని కేడర్లను జోనల్ స్థాయిగా పేర్కొన్నారు.